సిగరెట్టు, మద్యము అనేది ఒక వ్యసనం. మొదట ప్రారంభమై అవి పెరిగి పెద్దదై ఆ పైన ఆధిపత్యం సాధించేస్తాయి మన మీదన. అవి వదులుకోవాలంటే వదులుకోలేరు. చూడండి కళ్ళు కల్తీగా ప్రాణాలు పోతున్నాయని తెలిసినా తాగుతూనే ఉంటారు. లిక్కర్ వలన లివర్లు పోతున్నాయి, కిడ్నీలు పోతున్నాయి అన్నా సరే తాగుతూనే ఉంటారు. సిగరెట్ వల్ల క్యాన్సర్ వస్తుందన్నా తాగుతూనే ఉంటారు. ఆపరు. చివరికి డాక్టర్లకి నువ్వు రేపు చచ్చిపోతావు నాయన అంటే అప్పుడు ఆగుతారు. ఆ తర్వాత మానసికంగా ఇదైపోతుంటారు. ఇప్పుడు ఒక దేశపు అధ్యక్షుడు, అమెరికా దేశపు అధ్యక్షుడు, చైనా దేశపు అధ్యక్షుడు జిన్పింగ్తో ఫోన్లో మాట్లాడబోతున్నారట. ఓ పక్కన చైనాతో బద్ధశత్రువుగా వ్యవహరిస్తూ చైనాతో స్నేహం చేస్తున్నందుకు భారత్ మీద ఆంక్షలు పెట్టేటటువంటి దుర్మార్గమైనటువంటి సిచ్యువేషన్లో కూడా. ఎందుకంటే టిక్ టాక్ అనేటటువంటి దానికోసం, టిక్ టాక్ మీద నిషేధం అమెరికాలో ఎత్తివేయడం కోసం చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో మాట్లాడతారట. ఇది వ్యాపారపరమైనటువంటి అంశం కాదు. ఎడిక్ట్ అయిపోయారు. అదొక మత్తు అయిపోయింది. ఇప్పుడు రీల్స్ అనేది ఒక మత్తు. జనాలుని ఇక్కడ చైనా చాలా తెలివిగా చేసింది. చైనా వేసిన వల ప్రపంచానికి ఈ రీల్స్ సిస్టమ్, టిక్ టాక్ అనే దాని తర్వాత దాంట్లో ఎవరికి వాళ్ళు వాళ్ళ టాలెంట్ చూపెట్టుకోవడానికి ప్రయత్నించడం, అందులో ఇళ్లల్లో ఉన్నటువంటి అసలు పూర్తిగా సంప్రదాయబద్ధంగా ఉండే మహిళలు కూడా డ్యాన్సులు వేసేటటువంటి సిచ్యుయేషన్ వచ్చేసింది. అలాగే అందరికి అదొక ఇదైపోయింది. దానివల్ల ఏమవుతున్నది, ఒక గమనంలో అప్పటిదాకా మనం చదువుకోవాలి, చదువుకున్న తర్వాత ఈ ఉద్యోగం చేయాలి, ఈ వృత్తి చేయాలి, ఇట్లా చేయాలి అంటే అల్టిమేట్గా మనం ఏంటి, సమాజం చేత గుర్తించబడాలి, ఓ స్థాయిలో సంపాదన ఉండాలి. ఇది ఎవరిదైనా ఆశ, కళ, తల్లిదండ్రుల యొక్కది. కానీ అదంతా ఇక్కడే వచ్చేస్తుంది కదా, ప్రచారం, పాపులారిటీ వచ్చేస్తుంది కదా, అంతో ఎంతో డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు కదా అనుకుంటే ఈ రూట్లోకి వచ్చేస్తే, టిక్ టాక్ లాంటి వాటి రూట్లోకి, ఆ వ్యవస్థలో మనుషులు దొరకరు. మీరు టిక్ టాక్లో చైనా వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి. అట్లాగే ఈ రీల్స్లో, ప్రపంచవ్యాప్త రీల్స్లో చైనా వాళ్ళు ఎంతమంది ఉంటారో చూడండి, తక్కువ ఉంటారు. చైనా వాళ్ళు అసలు సోషల్ మీడియా ప్లాట్ఫారాలే అతి పరిమితం. ఆ ఉన్నటువంటి వాటిట్లో కూడా ఇతర దేశాలకు కనపడకుండా చూసుకుంటారు. అంటే వాళ్ళకేమో ఆ వ్యసనం బారిన పడకుండా చూస్తున్నారు. మిగతా ప్రపంచాన్ని ఆ వ్యసనం వైపుకి తీసుకెళ్ళి వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీ, యువతరం ఆ పనులు ఆగిపోయేసి తమ పనులు మానేసుకుని ఇదే. మీరు చూడండి, ఇదివరకు మనం ఒక షాప్కి, ఒక బండి దగ్గరికి వెళ్తాం కూరగాయలు కొనుక్కోవడానికి. ఆ బండి అతను అలాగే మన వైపు చూస్తూ ఉన్నప్పుడు చక్కగా 1-2 కూరలు వేస్తాడు, రేటు జాగ్రత్తగా మాట్లాడతాడు, ఇదంతా ఉంటుంది. ఓ టిఫిన్ బండి దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఇంకో చోటకి. ఇప్పుడు వాడు సెల్ ఫోన్ చేతిలో పెట్టుకుని రీల్స్ చూస్తూ ఉంటాడు. మనం వెళ్ళినప్పుడు ఎంత అయ్యాది డజన్ అంటే 50 అంటాడు అనేసి, ఇక అంతే, ఇది చూసుకుంటూ ఉంటుంటాడు. అలాగే అదే ఇది 40కి ఇవ్వ అంటే కుదరదా అనేసి ఇటే చూస్తూనే ఉంటాడు. అంటే వాడికి వ్యాపారం మీద కాన్సన్ట్రేషన్ లేదు, రీల్స్ మీద కాన్సన్ట్రేషన్. రీల్స్ చూడటం వల్ల వాడికి ఏమైనా ఆదాయం వచ్చిందా? లేదు. కానీ 50 రూపాయల బిజినెస్ 40 రూపాయలకి చేయక ఆగిపోయాడు వాడు. చిరు వ్యాపారులందరూ ఈ ట్రాప్లో పడుతున్నారు. వ్యాపారంలో ఎప్పుడూ కూడా కస్టమర్ కళ్ళల్లోకి చూడటం ముఖ్యం, కస్టమర్తో బిహేవియర్ ముఖ్యం. ఆ బిహేవియర్ పోయింది వ్యాపారాల్లో. దాంతో విసుగు పుడుతోంది. అందుకనే మనం చివరికి ఆన్లైన్ ప్లాట్ఫారాల్లో కొంటున్నాం. అది పెరిగిపోతే అవి ఎవరికి పోతున్నాయి లాభాలు? మళ్ళీ అది విదేశీయులకి. ఇది సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఇది ఒక వల. ఆ వలని చివరికి అమెరికా కూడా తప్పించుకోలేకపోయింది, చైనా వేసిన వల. అదే ఇక్కడ ఇంకొక కోణంలో చూస్తే కనబడేటటువంటి నిజం.